నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేయటం ద్వారా, హనుమంతుడిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామివారికి కస్తూరి, పునుగు, జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తూ తులసి దళాలతో ఆరాధన చేయటం ద్వారా, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని స్మరించుకోవటం ద్వారా వెంకటేశ్వర స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం ప్రారంభించి ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోవటం, స్వామివారి ఆలయంలో 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా స్వామివారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పుడైనా సరే విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సహజ సిద్ధంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు ఎలా చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ప్రకీర్ణాధికారం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే గ్రంథం. అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం సరి సంఖ్యలో చేయాలి. అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో చేయాలి. వెంకటేశ్వర స్వామి వారికి 8 అనే అంకె ప్రీతిపాత్రం కాబట్టి శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ శనివారం నాడు చేసే ఆంజనేయ ఆరాధన కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ శనివారం శ్వేతార్క ఆంజనేయుణ్ణి పూజించినట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుంది. సహజ సిద్ధంగా అందరూ కూడా శ్వేతార్క గణపతిని పూజిస్తూ ఉంటారు. అయితే శ్వేతార్క గణపతి లాగానే శ్వేతార్క ఆంజనేయ విగ్రహం కూడా మనకు లభిస్తుంది. శ్వేతార్క ఆంజనేయ విగ్రహం అంటే తెల్ల జిల్లేడు కాండం మీద చెక్కబడినటువంటి ఆంజనేయ రూపుని శ్వేతార్క ఆంజనేయుడు అనే పేరుతో పిలుస్తారు. ఇలా తెల్ల జిల్లేడు వేరు మీద, తెల్ల జిల్లేడు కాండం మీద ఆంజనేయ స్వామి వారి రూపుని చెక్కేటప్పుడు నియమనిష్టలతో సింధూర రంగు వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ రూపును చెక్కుతారు. ఆ విధంగా తయారు చేయబడిన శ్వేతార్క ఆంజనేయ విగ్రహాన్ని ఎవరైతే శ్రావణ శనివారం గృహంలో పూజా మందిరంలో ఉంచి పూజిస్తారో వాళ్ళకి ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి శ్వేతార్క ఆంజనేయుడి విగ్రహాన్ని ఉంచి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజిస్తూ ఆంజనేయ స్వామి వారి 108 నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అన్నట్లుగా అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శ్రావణ శనివారం ఎవరైనా శ్వేతార్క ఆంజనేయ ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే పారద ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు శ్వేతార్క ఆంజనేయుడు లభించినట్లయితే పారద ఆంజనేయుడికి ఆరాధన చేయండి. పారద ఆంజనేయుడు అంటే పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అని అర్థం. పాదరసానికి పరిహార శాస్త్రంలో విశేషమైన శక్తి ఉంది. ఏ భగవంతుడైనా సరే పాదరస రూపంలో మనం ఆరాధన చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అందుకే శ్రావణ శనివారం సందర్భంగా పారద ఆంజనేయ స్వామి అంటే పాదరస ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి పూజ చేసినా ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి. మీకు లభించినట్లయితే శ్వేతార్క ఆంజనేయుడికి పూజ చేయండి. శ్వేతార్క ఆంజనేయుడు లభించకపోయినట్లయితే పారద ఆంజనేయ స్వామి వారికి పూజ చేయండి. పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయ స్వామి వారిని పూజించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి నామం ఉంటుంది. ఆ నామం చదువుకుంటూ పూజ చేయండి. ఆ నామం ఏంటంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఇది ఆంజనేయ అష్టోత్తరంలో ఉంటుంది. ఓం హరిమర్కట మర్కటాయ నమః అని జపిస్తూ ఎర్రటి పుష్పాలతో పారద ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి పూజ చేసిన, పారద ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అభిషేకం చేసిన అన్ని రకాలైన శత్రు బాధలను తొలగింపజేసుకోవచ్చు. అంతఃశత్రువులను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ పారద ఆంజనేయ ఆరాధన అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్వేతార్క ఆంజనేయుడిని పూజించినట్లయితే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. పారద ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తే శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రావణ శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా
సూర్యుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పతి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముద్రశిరగ్రీవో గవాంపతిరివా బభూ. ఒక మహావృషభమ వలె ఇది వృషభోరవీతి వరకు వెళ్ళొచ్చండి. దుష్కరం ఏ ఒక్కరూ సాధించలేనిది సాటి లేనిదైన పని చేయడానికై ఈ వానరోత్తముడు నిర్ణయించుకుని ఆ దివ్యమైన మహేంద్రగిరి యందు విజృంభించబోతూ ఉన్నాడు. క్రమంగా తాను మంగళకరమైనటువంటి తూర్పు దిక్కు తిరిగి నమస్కారం చేసుకున్నట్ట. వెళ్ళవలసిన దక్షిణమైనప్పటికి కూడా ముందు నమస్కారం చేసేటప్పుడు ఆ దిశ వైపు తిరిగి నమస్కారం చేస్తున్నాడు ఇది హనుమంతుడు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువై భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాన్ముఖం కృత్వా పవనాయ ఆత్మయోనయే తతో హి వవృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఈ శ్లోకంలో ఉన్న ప్రత్యేకత చూడాలి. సూర్యునికి నమస్కారం చేశాడు, మహేంద్రునికి, వాయువుకి, స్వయంభువి అంటే బ్రహ్మదేవునికి, అదేవిధంగా మిగిలినటువంటి దివ్యమైన మూర్తులకి నమస్కారం చేసుకుని తాను తన మార్గాల్లో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరయ్యా అంటే దక్షిణుడు, దక్షిణ దిశ వైపు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అన్నారు. ఇక్కడ హనుమస్వరూపాల్లో అని రుద్రస్వరూపములు కనుక దక్షిణామూర్తి ఇత్యాది స్వరూపములు కూడా కనిపించవచ్చు. హనుమంతుడు ఆచార్యుడు, అది మర్చిపోరాదు. ఆచార్యుడు అంటే గురవే సర్వలోకానాం దక్షిణామూర్తే నమః. ఇది దక్షిణో దక్షిణాం దిశమని అన్వయం దక్షిణామూర్తి స్వరూపుడైన పరమేశ్వరుడే హనుమంతుడు అని హాయిగా అన్వయించుకోవచ్చండి. దక్షిణామూర్తి ఆరాధన వల్ల వచ్చే జ్ఞానము హనుమద్ ఆరాధన వల్ల కూడా ప్రాప్తిస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. దక్షిణం వైపు వెళ్ళడం. అలాగే దక్షిణుడు అంటే సమర్థుడు అని అర్థం, సర్వసమర్థుడు. అలాగే దక్షిణ శేముషీ ప్రోక్త అని చెప్పబడుతున్నటువంటి ఉపనిషద్వాక్య ప్రకారంగా బుద్ధిశక్తియే దక్షిణ, నేర్పరితనము రెండూ కూడా. అందుకు సర్వసమర్థుడు గొప్ప జ్ఞాని అయినటువంటి ఆంజనేయ స్వామి వారు దక్షిణ దిశ వైపు వెళ్ళడానికి దక్షిణం వైపు తిరిగేట. దక్షిణం వైపు తిరిగితే దక్షిణాభిముఖుడేగా స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ స్వరూపం. ఆ విధంగా స్వామి ఒక్కసారిగా తను తాను పెంచుకున్నాడు. ఎందుకు అంత పెరిగాడయ్య అంటే రామవృద్ధ్యర్థం, రామకార్య సమృద్ధి కోసం తను తాను పెంచుకున్నట్ట. ఎలాగైతే చంద్రోదయానికి సముద్రం పొంగుతుందో రామచంద్రోదయంతో హనుమంతుడు పొంగాడు అని భావించవచ్చు ఈ విధంగా. అందుకు వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఆ విధంగా విజృంభించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి తీసి అటుపై తన పాదముల్ని దగ్గర పెట్టి గగనానికి వెళ్ళడానికి తగిన విధంగా తాను నిలబడి పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా సకపికుంజర నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల. చెవులు నిక్కబడిచి పాదములు దగ్గరికి తెచ్చుకొచ్చి మార్గమాలోకయం దూరాత్, దూరము నుంచే మార్గాన్ని పరిశీలించి ఊర్ధ్వం ప్రణిహితే క్షణ, చూపుల్ని పైకి పెట్టి రురోధ హృదయే ప్రాణాన్, ప్రాణములను గుండెలో తీసుకువచ్చి, ఇదంతా కూడా ఒక మహాసాధనకి ఉన్న లక్షణాలు కూడా కనబడుతున్నాయి. పైకి వెళ్ళే పద్ధతిలో ఉత్పతన్, పైకి ఎగురుతూ వెళ్ళడానికి సిద్ధమై ఉంటూ ఒక్కసారి వానరులతో మాట చెప్తున్నాడు. ఇంకా నేను బయలుదేరుతున్నాను, అనుకున్న సాధించి వస్తాను. ఎలా బయలుదేరుతున్నానంటే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదశే సీతాం నదక్ష్యామ్యకృతశ్రమ బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం. ఇక్కడ స్వామి చెప్పేటప్పుడు అద్భుతమైన వచనములు పలుకుతున్నాడు. ఇక్కడ యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రామచంద్రమూర్తి ప్రయోగించిన బాణము వలె వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను. ఈ మాటలో ఉందండి విశిష్టమైనది. ఎందుకంటే హనుమంతుడు ప్రతి మాట బలమైనది. పైగా ఇంత స్వరూపమెత్తి మాట్లాడుతున్నానంటే మాటలో ఎన్ని తడతడలాడతాయో మనం పరిశీలించవలసింది. నేను రాముడు వదిలిన బాణంలా వెళుతున్నాను అని ప్రకటించాడు ఆంజనేయ స్వామి వారు. అంటే రాముడు వదిలిన బాణము అంటే అర్థం ఏమిటి అంటే రామబాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే సత్యపరాక్రముడు కదా, ప్రయోగించిన బాణం వ్యర్థం కాదు. అందుకే నేను వెళ్ళిన పని వ్యర్థము కాకుండా సాధించుకు వస్తాను. ఇంకా పరిశీలిస్తే రాముడి బాణాలకు లక్షణం ఉందిట. రాముడు అనుకుంటే ఆ బాణం తిరిగి మళ్ళీ వెనక్కి రాగలదు అమ్ముల పొదిలోకి. అలాగే నేను వెళ్ళి పని సాధించుకుని మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తాను. ఇది
కనుకని రాముని బాణంలా అంటే నేను వెళ్ళిన పని సాధించుకు వస్తానని అద్భుతంగా ప్రకటించాడు. కానీ ఇందులో దాగిన మరొక గొప్ప భావం ఏంటంటే, నేను రాముడు ప్రయోగించిన బాణము వలె అంటే నేను కేవలం రాముడు ప్రయోగించిన బాణాన్ని మాత్రమే అనేటువంటి వినయాన్ని ప్రకటించాడు. ఇక్కడ బాణాన్ని ఒక ధానుష్కుడు ప్రయోగించాడు అనుకోండి, బాణం గట్టిగా తగిలితే భలే తగిలిందండి బాణం అనరెవరు, భలే వేసాడండి బాణం అంటాం. అంటే తగిలిన బాణానిది కాదు ప్రతిభ, ప్రయోగించిన వాడిది. ఇది తెలుసుకుంటే నా నుంచి ప్రకటింపబడే సర్వ సమర్థతలు కూడా భగవాను యొక్క ప్రయోగములే, ఆయనవి. ఇది గొప్ప విషయం. ఇక్కడ అంత వినయాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. అందుకు భగవంతుడి చేతి పనిముట్టును ఇలా అనుకుంటే వాడు ధన్యుడండి. వాడు ఏది సాధించినా భగవంతుడి చేతే జరుగుతున్నది. ఇది కూడా ఒక యోగ లక్షణం. ఆయన ప్రయోగించాడు, ఆయన సాధిస్తాడు. నేను ఆయన చేతి పనిముట్టును అనేటువంటి ఒకానొక వినయాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇందులో ఆత్మవిశ్వాసము కనబడుతోంది, భగవద్విశ్వాసము కనబడుతుంది. ఒక పని సాధించాలంటే పురుష ప్రయత్నము కావాలి, ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకు పని చేయడానికి కావలసినటువంటి శక్తి సంసిద్ధత తనకి ఉండాలి. అది ఇచ్చి నన్ను అనుగ్రహించేవాడు భగవంతుడైన స్పృహ కూడా ఉండాలండి ఇక్కడ. అందుకే పురుషకారము ఈశ్వరానుగ్రహం అని రెండు కలిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. అందుకే ఈ మాటలో రెండూ కనబడుతున్నాయి. రాముని చేతి బాణంలా వెళ్తా అంటే అనుకున్న సాధిస్తాను అనేటువంటిది ఆత్మవిశ్వాసము కనబడుతుంది. నేను ఆయన చేతి బాణాన్ని గనక లక్ష్యం ఆయన నిర్దేశిస్తాడు, బలము ఆయన ఇస్తాడు అనేటువంటి ఈశ్వర అనుగ్రహంపై ఆధారము కనబడుతున్నది. ఈ రెండిటి ద్వారా కార్యసాధకుడికి ఉండవలసినటువంటి ఆత్మవిశ్వాసము, ఈశ్వర విశ్వాసము రెండింటినీ కూడా ఇక్కడ అద్భుతంగా ప్రకటిస్తున్నాడు హనుమస్వామి. వీటిని పరిశీలించాలి. అంతేకాదు, తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి సీతమ్మను చూస్తాను, నాకు అక్కడ సీతమ్మ కనబడకపోతే అనేనైవ వేగేన, అదే వేగంతో గమిష్యామి సురాలయం, తిన్నగా స్వర్గలోకానికి వెళ్తాను, అక్కడ ఉంచాడేమో, అక్కడ కూడా సీతమ్మ కనబడలేదు అనుకోండి, మళ్ళీ లంకకు వస్తాను, ఆ రావణుణ్ణి బద్ధ్వా బంధించి తీసుకొచ్చి రాముడి దగ్గర పెడతాను. ఈ చెప్పడంలో నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాను, అక్కడికి వెళ్తే ప్రతికూలతలు కనబడినా సాధించి తీరతాను. దీన్ని బట్టి ఒక కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలను కూడా మనం సుందరకాండలో పరిశీలించాలి. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలు హనుమంతుడి ద్వారా ఎలా నేర్చుకోవాలి అని చెప్తే ప్రపంచానికి పనికొచ్చే పాఠాలు సుందరకాండలో హనుమంతుడి ద్వారా మనం నేర్పవచ్చు. ఇక్కడ హనుమంతుడి ఆచార్యుడు కదా, అందుకు ఒక కార్యాన్ని సాధించదలుచుకున్నప్పుడు వాడుకు ఉండవలసినటువంటి ఆత్మవిశ్వాసం, సాధిస్తాను కనుక ఒక పనిని ఎప్పుడైనా సాధించే ముందు పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అప్రోచ్, సానుకూల భావన ఉండాలి. నేను తప్పకుండా సాధిస్తాను, వస్తాను, ఇది అహంకారం కాదు. అలాంటి సద్భావనతో పని చేయాలి. అది మనం తెలుసుకోవాల్సిన మొదటిది. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బయలుదేరుతున్నాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామి ఎగురుతున్న వైనాన్ని విశేషంగా చాలా విస్తారంగా ఈ సర్గలో చెప్పాడు. నిజానికి సుందరకాండలు అనేక పెద్ద పెద్ద సర్గలు ఉంటాయి, అందులో ఇదొకటి. ఈ సర్గలో నిజానికి హనుమ ఎగురుతున్న వేగమే పెద్దగా చెప్పబడుతుంది. అంటే ఆ వాల్మీకి తపశ్శక్తిలో కనిపిస్తున్నటువంటి దర్శనం అవుతుంది కదా, ఆ స్వరూపాన్ని చూస్తుంటే మురిసిపోయి ఆయనతో పాటు ఈయన దృష్టి వెళుతూ ప్రతిదీ వర్ణించుకుంటూ వెళుతున్నాడండి. ఆ స్వామి వెళుతూ ఉండగా ఆ గగనపథంలో ఒక్కసారి దేవతలు అందరూ నమస్కరిస్తున్నారట. ఎందుకంటే ఈయన ఎగిరినప్పుడు ఒక్కసారి పర్వతం కదిలింది. కదలగానే ఆ పర్వతంపై ఉన్న విద్యాధరులు, గంధర్వులు మొదటి దేవజాతులు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని ఆకాశంలోకి ఎగిరి చూస్తున్నారట, ఏమిటా అని. అక్కడ ఋషులు అనుకుంటున్నారు రామకార్యం కోసం బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు అని. వెంటనే ఆ దేవతలందరూ రెండు చేతులు దోయిలించి హనుమస్వామికి నమస్కారం చేసుకున్నారు. అక్కడి నుంచి స్వామి రెండు చేతులను చాచేట. అది ఎలా ఉందంటే ఒక పర్వత గుహలోంచి 5 పడగల పాములు 2 వచ్చినట్టుగా స్వామి నుంచి ఆ 2 చేతులు వెలికి వచ్చాయి. వాటిని చాసి ఆకాశంలో ఎగురుతుంటే హనుమంతుడు ఎక్కడెక్కడ ఎగురుతున్నాడో ఆ క్రింది సముద్రము సుడులు తిరుగుతుందట. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्य
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 43 నిమిషాలకు. తిథి పంచమి తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం 4 గంటల 12 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 5 గంటల 39 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 1 నిమిషం నుంచి 7 గంటల 43 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు. నేటి విశేషం శ్రావణ మాసం, శనివారం కాబట్టి వెంకటేశ్వర వ్రతం. దీన్ని ఆచరించడం ద్వారా కష్టములు తొలగడంతో పాటు సంపదలు సిద్ధించడంతో పాటు శనిదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే వెంకటేశ్వర దీపారాధన చాలా మంచిది. శనివారం కాబట్టి ఒక కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకి పెట్టడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ, సింధూరు పూజ, అప్పాలు నివేదన, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను తొలగించడంతో పాటుగా సకల సంపదలను శుభాలను సమకూర్చుతాయి. విశేషించి శనివారం రోజున మనం ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే రాహుదోషాలు తొలగుతాయి అని నడిచే దైవం చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పారు. వాటిని మనం ఆచరణలో పెట్టడం ద్వారా సకల శుభాలను మనం పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. మన దేహం భగవంతుడు సృష్టించి సంరక్షించే దేవాలయం అనే భావన నిశ్చలంగా మనసులో ప్రతిష్ఠించుకోగలిగితే ఆత్మ సంస్కారం జరిగినట్లే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శనివారం. కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనఃపూర్వకంగా నిద్ర నుంచి లేస్తూనే ఈ మాసంలో తెల్లవారుజామునే పవిత్రవంతమైన స్నానాలు ఆచరించి తూర్పు తిరిగి నుంచొని వెంకటేశ్వర సుప్రభాతం అనేటువంటిది ఎవరైతే చక్కగా పఠిస్తారో వారికి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎందుచేతనంటే ఎచ్చట విష్ణుమూర్తి ఉంటే అచ్చట లక్ష్మి ఉండి తీరుతుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను తులసి చెట్టు ఉన్న చోట పసుపు కుంకుమ చల్లి చక్కటి ముగ్గును వేసి ముగ్గులో ప్రమిద నుంచి నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఈ కలియుగంలో లక్ష్మీదేవి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారో వారిని పరిపూర్ణంగా రక్షిస్తాను అంది. కారణం ఆయన కలియుగవాసుడుగా యావత్ ప్రజల్ని కూడాను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి తత్వం మనకు ఎక్కువగా గోవింద నామంలో కూడాను ఉన్నది. అందుచేత ఈ యొక్క శ్రావణ శనివారం నాడు గోవిందనామ పఠనం ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణ వృద్ధికరమైనటువంటి ఫలదాయకమైన ప్రభావాలు ఆ కలియుగవాసుడైన పరమేశ్వర స్వరూపంతో కూడినటువంటి ఆ యొక్క
విష్ణుమూర్తి అనుగ్రహాన్ని ఇస్తాడు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఈ శనివారం నాడు ఆవు నేతితో దీపారాధన చేసి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి 10 మందికి వితరణ గనక చేసినట్లయితే, అంటే ప్రసాదంగా పంచినట్లయితే, సర్వ విధములైనటువంటి సంపత్తులు కూడాను ప్రసరించబడతాయి ఆ వ్యక్తి జీవితంలోని. అంటే మనం చేసేటువంటి దాన ధర్మాల యొక్క ప్రభావం అత్యుత్తమోత్తమమైనటువంటి ప్రభావానికి నిదర్శనమే అని చెప్పటం. ఏ జన్మలో అయినా ఎవరైనా సరే దానం చేస్తేనే దానికి తగిన ఫలితం వస్తుంది అని చెప్పేసి లక్ష్మీదేవి కూడా మనకు తెలియజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని, ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే, అది ఎక్కడ ఉండనివ్వండి, తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తొలకారు మెరుగు కైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములలీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ ధగధగమనుచున్. అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే, లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే, అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి, లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి, ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతన గారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్ళారు. తొలకారు మెరుగుక ఈవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగముల వంక చూసే అవకాశం ఉండదు, కన్ను ఆకర్షింపబడుతుంది. అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు, మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. కలుముల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు, ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే,
ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు. ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనెడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టె నృపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి. లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకు ముందు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మియే వస్తోంది అని గుర్తు. తెలుగు భాషలో ఆడపిల్ల, ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుతుంది. పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లిపీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు. ఎవరి ఇంట పుట్టినా లక్ష్మియే పుట్టింది. పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది. ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది, నిత్యానపాయని. ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు. ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు, పెండ్లి కుమారుడు. లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది. అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది. అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోందనుకోండి, లక్ష్మీదేవిది తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? 10 పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం.
కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి. అది మగపల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ఆడపిల్ల 2 వంశాలని తరింపజేస్తుంది. అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా అన్నారు. మమ సుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. తర్వాత వచ్చే 10 తరాల్ని, వీడికి ముందున్న 10 తరాల్ని, వీడిని కలిపి 21 తరాల్ని ఉద్ధరిద్దామనుకుంటే కారణజన్మురాలై ఒక ఆడపిల్ల ఇంట్లో పుడుతుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలువుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాత్వం దేవి కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వే మునయో మనవస్తథా రుర్దుర్నవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైః సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భష్టశ్రీ లభతే శ్రియం అని దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాముడంతటి వాడన్నమాట ఈ రాజు. మంచి రాజు. పాపం ఏదో జన్మాంతర కర్మంగా ఈ రోగం పట్టుకుంది. సుఖం ఎట్లా ఇచ్చాడో కష్టమో అట్లనే అనుభవించాలా. ఎందుకో దేవుడు ఈ కర్మ ఇచ్చాడు నాకు అనకూడదు. అనుభవించడానికి ఇచ్చాడు ఈ కర్మ. ఇంకొక జన్మకి ఎత్తుకొని పోవాలి కదా. మహర్షి గారు, రమణ మహర్షి గారు కథలో చెప్తారు. ఆయనకి ఏదో రోగం వస్తే మళ్ళీ కట్టుకున్నారట. రోగమంతా రాత్రి తీసేస్తే డాక్టర్లు, ఎందుకు ఈ రోగం ఇప్పుడే నేను అనుభవిస్తాను, మళ్ళీ జన్మ ఎత్తాలా, నేను ఈ జన్మలోనే అయిపోయింది నాకు దుఃఖం, అనుభవించడానికి శక్తిని ఇవ్వండి అని అడగాల. నేను చెప్పిన పాఠం నాకు చెప్పాలి, మీరు ఒప్పజెప్పాలి. మీరు మాకు అనుభవించడానికి శక్తిని ఇవ్వండి, దీన్ని పూర్తిగా తీసేయమని చెప్పను. తీసేస్తే మళ్ళీ మిగులుతుంది. అది
ఆ కర్మ మళ్ళీ మిగులుతుంది, నువ్వు పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. లేకపోతే నీ పుత్రులకు పట్టుకుంటుంది, వదలదు. నీ కుటుంబానికి మాత్రం పట్టుకుంటుంది అది. అందుకని నేనే అనుభవిస్తాను. అప్పుడు సోమకాంత మహారాజు కుమారుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి సదాచారాన్ని, రాజనీతి రహస్యాలను ఉపదేశించాడు. ఆచారం ప్రథమం ప్రాగ నీతిం నానావిధాం నృపః. ఆచారం ప్రథమం ప్రాగ నీతిం నానావిధాం నృపః. పుత్రాయ కరుణాయుక్తో పుత్రాయ కరుణాయుక్తో యశసే స్వకులస్య చ యశసే స్వకులస్య చ. సోమకాంత మహారాజు కుమారుడికి ఇలా ధర్మాచారాలను ఉపదేశించాడు. కుమారా, అనేక విధాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. వాటిలో సదాచారం చాలా గొప్పది. దానిని తప్పక పాటించాలి. ఆ సదాచారంతోనే ఆయస్సు, ఆరోగ్యం లభిస్తాయి. దేవత అనుగ్రహము, వంశాభివృద్ధి కూడా కలుగుతాయి. సదాచారం చాలా ముఖ్యం. సూర్యోదయం కాకముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురువును గణపతి దేవుణ్ణి ధ్యానించాలి. సదాచారంలో మొట్టమొదటిది. ప్రాతర్నమామి గణనాథ మశేషహేతుం ప్రాతుర్నమామి గణనాథ మశేషహేతుం బ్రహ్మాదిదేవ వరదం సకలాగమాఢ్యం బ్రహ్మాదిదేవ వరదం సకలాగమాఢ్యం ధర్మార్థ కామఫలదం జనమోక్షకేతుం వాచామగోచర మనాది మనంతరూపం ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరికండన చండదండం ఆఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతర్నమామి చతురానన వంద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుందిలం ద్విరసానాధిపయజ్ఞసూత్రం తం తుందిలం ద్విరసనాధిపయజ్ఞసూత్రం పుత్రం విలాసచతురం శివయోగ శివాయ ప్రాతుర్భజామ్యభయం ప్రాతుర్భజామ్యభయదం ఖలు భక్తశోక దావానలం గణవిభుం వర కుంజరాశ్యం అజ్ఞానకానన వినాశన హవ్యవాహం ఉత్పాకవర్ధనమకం సుతమీశ్వరస్య ఉత్సాహవర్ధనమకం సుతమీశ్వరస్య ఉత్సాహవర్ధనమకం సుతమీశ్వరస్య. ప్రతినిత్యము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒక ప్రార్థన ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటే మీకు ఎంతో మంచిది. దీన్ని ప్రతినిత్యము లేవంగానే మనం దీన్ని పాడుకుంటే ఎంత బాగుంటుందో. దీన్ని కంఠపాఠం చేసుకుని పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. తర్వాత దేవతలను ధ్యానించాలి. గణపతిని అవుతూనే దేవతలను ధ్యానించి తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసి భూమి మీద పాదాలు ఉంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరుకుంటూ అమ్మవారిని, భూమి తల్లిని, అమ్మా తల్లి నీ మీద కాళ్ళు పెడుతున్నాను అంటూ
భూమాతను ధ్యానించాలి. శౌచ విధులు పాటించిన తరువాత దేవతలను పూజించాలి. బ్రాహ్మణులు అతిథులతో కలిసి భోజనం చేయాలి. తర్వాత భగవంతుడి కథలను వినాలి. తల్లిదండ్రుల సేవ, గోబ్రాహ్మణుల సేవలు చేయాలి. గురువుకు సేవ చేయాలి. దీనులైన వారికి అన్నవస్త్రాలను ఇచ్చి ఆదరించాలి. సాధువులను గౌరవించి సత్కరించి వారి ఆశీస్సులను పొందాలి. ఈశ్వరానుగ్రహో యేషాం సాధూనాంచ ప్రపాలనం. సాధు సత్పురుషుల సేవాఫలం అనంతమైనది. దానితో భగవద్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శక్తి కొద్దీ దానం చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి దరిద్రం సంభవిస్తుంది. డబ్బు ఉండేటప్పుడు దానం చేయాలన్నాడు. ఆ ధనానికి గుణమేది? దానగుణం. సాధువుకి గుణమేది? శాంతి గుణం. అదే ఆయనకు గుణం. ఇక బయట శత్రువులతో పాటు లోపలి శత్రువులను కూడా జయించాలి. ఆరామచైతోచ్ఛేదం నూర్యా నృపసత్తమగా. తోటలోను నీడనిచ్చే వృక్షాలను, తోటలను కూడా నరకూడదు. నీడనిచ్చేటువంటి వృక్షాలు నరకూడదు. ఎప్పుడు కూడా త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవతలను, బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి అంటూ ధర్మాలను ఎన్నో చెప్పి కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. తాను చేయవలసిన పనులన్నీ చేశాడు. అందరికీ ఇవ్వవలసిన పదార్థాలన్నీ ఇచ్చేశాడు. కుమారుడికి, ప్రజలకు చెప్పవలసినటువంటి బుద్ధులన్నీ చెప్పాడు. కుష్ఠరోగ బాధను భరించలేక భార్యతో కలిసి అడవికి వెళ్ళాడు. భార్య ఒక్కదాన్ని మాత్రమే చాలన్నారు. 2 మంత్రులు మాత్రం వెంటబడ్డారు. దగ్గర ఉండే 2 మంత్రులు మాత్రం ఆ రాజును వదలలేక ఆయనతోనే జీవించారు కదా. ఇక మాకు సుఖంలో మేము ఉన్నాం కదా, మేము సుఖం బాగా అనుభవించాం కదా. ఇప్పుడు మీకు కష్టాలు వచ్చినప్పుడు మేము తప్పుకోవటం బాగలేదు. మీకు కష్టాలు వచ్చినప్పుడు మేము మీ జతలో ఉండాలి. ఓం గణపతయే నమః.